కాంపోనెంట్స్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ అనేది స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ. ఇందులో 2 మెయిన్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ప్లాస్మా, సెకండ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఆర్ బ్లడ్ సెల్స్. ప్లాస్మా బ్లడ్లో 55% ఉంటుంది అండ్ ఇది స్ట్రా కలర్డ్ ఫ్లూయిడ్. ఎందులో అయితే బ్లడ్ సెల్స్ అనేవి సస్పెండ్ అవుతాయో. కాంపోనెంట్స్ ఆఫ్ ప్లాస్మా. ప్లాస్మాలో వాటర్ 90 to 92% ఉంటుంది. ప్లాస్మా ప్రోటీన్ 7 to 8% ఉంటుంది. ఇంకా అదర్ సబ్స్టెన్స్. ప్లాస్మాలో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇది ఆస్మోటిక్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది. గ్లోబులిన్ ఇమ్యూనిటీని, ట్రాన్స్పోర్ట్ని రెగ్యులేట్ చేస్తుంది. ఫైబ్రినోజన్ బ్లడ్ క్లాటింగ్లో రోల్ ప్లే చేస్తుంది. Other substance, electrolytes like sodium, calcium, nutrients like glucose, amino acids, hormones, waste products. Formed elements bloodలో 45% ఉంటుంది. ఇందులో ఎరిథ్రోసైట్స్, లూకోసైట్స్, థ్రాంబోసైట్స్. మేల్స్లో 5 మిలియన్ ఉంటే ఫీమేల్స్లో 4.5 మిలియన్ ఉంటుంది. షేప్ బైకాన్కేవ్ డిస్క్. లైఫ్ స్పాన్ 120 days. ఫంక్షన్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. WBC 4000 to 11,000 నార్మల్ రేంజ్. ఇందులో 2 types, గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్లో 3 types ఆఫ్ సెల్స్ ఉన్నాయి. న్యూట్రోఫిల్స్, ఫాగోసైటిస్, ఎసినోఫిల్స్, ఎలర్జెటిక్ రియాక్షన్స్, బేసోఫిల్స్, హిస్టమైన్ రిలీజ్ చేస్తుంది. ఎగ్రాన్యులోసైట్స్లో 2 types ఆఫ్ సెల్స్ ఉన్నాయి. లింఫోసైట్స్, మోనోసైట్స్. లింఫోసైట్స్ ఇమ్యూనిటీలో రోల్ ప్లే చేస్తే మోనోసైట్స్ ఫాగోసైటోస్. ప్లేట్లెట్స్ నార్మల్ వాల్యూ 1.5 to 4 lakhs ఉంటాయి. లైఫ్ స్పాన్ 7 to 10 days. ఫంక్షన్ బ్లడ్ క్లాటింగ్, ప్రివెంట్స్ ద ఎక్సెసివ్ బ్లీడింగ్. Conclusion. Blood is consist of plasma and formed elements. Plays vital role in transport, protection, regulation, and clotting and maintenance of homeostasis. Hemopoiesis అంటే it is a process of formation, development and maturation of blood cells. ఎక్కడి నుంచి హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ నుంచి బ్లడ్ సెల్స్ ఫామ్ అవుతాయి. 3 stages ఉన్నాయి. మీసోబ్లాస్టిక్ స్టేజ్, హెపాటిక్ స్టేజ్, మైలాయిడ్ స్టేజ్. ఇవి అకార్డింగ్ టు ఏజ్ అండ్ ఇది ఎక్కడ జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది బేస్ చేసుకొని. ఈ స్టేజ్ 3rd week నుంచి 3rd month ఆఫ్ ఇంట్రాయూటరైన్ లైఫ్ వరకు క్యారీ అవుట్ అవుతుంది. ఇది యోక్ సాక్లో జరుగుతుంది. ఈ స్టేజ్లో మెయిన్గా ఆర్బీసీస్ ప్రొడ్యూస్ అవుతాయి. హెపాటిక్ స్టేజ్. ఈ స్టేజ్ 2nd month నుంచి 7th month వరకు ఉంటుంది. ఈ స్టేజ్ లివర్లో, స్ప్లీన్లో జరుగుతుంది. ఈ స్టేజ్లో ఆర్బీసీస్, డబ్ల్యూబీసీస్, ప్లేట్లెట్స్ ఫామ్ అవుతాయి. మైలాయిడ్ స్టేజ్ ఆర్ మెడ్యులరీ స్టేజ్. ఈ స్టేజ్ బోన్ మ్యారోలో జరుగుతుంది. ఆఫ్టర్ బర్త్ తర్వాత ఇది మేజర్ సైట్ హిమోపాయిసిస్కి అండ్ ఇది 5th month నుంచి అడల్ట్హుడ్ వరకు ఉంటుంది. బ్లడ్ సెల్స్ ప్లూరిపొటెంట్ హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ నుంచి డెవలప్ అవుతాయి బోన్ మ్యారోలో. ఎరిథ్రోపాయిసిస్లో 6 stages ఉంటాయి. ఫస్ట్ ప్రో ఎరిథ్రోబ్లాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి రెటిక్యులోసైట్ దగ్గర ఉండే రెటిక్యులోసైట్ నుంచి మెచ్యూర్ ఆర్బీసీ వస్తుంది. ఈ ప్రాసెస్లో జరిగే ఫీచర్స్ చేంజెస్ ఏంటంటే గ్రాడ్యువల్గా సైజ్ డిక్రీజ్ అవుతుంది, న్యూక్లియస్ డిసపియర్ అవుతుంది, హిమోగ్లోబిన్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది. మరి రెగ్యులేషన్ అంతా ఎవరు చేస్తున్నారు? కిడ్నీస్ నుంచి సెక్రీట్ అయిన ఎరిథ్రోపాయిటిన్ ఈ రెగ్యులేషన్ చేస్తుంది.
గ్రాన్యులోపాయిసిస్ ఇందులో 6 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మైలోబ్లాస్ట్తో స్టార్ట్ అయ్యి బ్యాండ్ సెల్ దగ్గర నుంచి మెచ్యూర్ గ్రాన్యులోసైట్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఎసినోఫిల్స్. ఎగ్రాన్యులోపాయిసిస్ లింఫోసైట్స్ బోన్ మ్యారోలో డెవలప్ అయితే ఇక్కడ డెవలప్ అయిన సెల్స్ థైమస్లో అండ్ లింఫ్ నోడ్స్లో మెచ్యూర్ అవుతాయి. థైమస్లో టీ సెల్స్ అండ్ లింఫ్ నోడ్స్లో బి సెల్స్ ఇవి ఇక్కడ మెచ్యూరేషన్ అవుతాయి. మోనోబ్లాస్ట్ నుంచి మోనోసైట్ ప్రొడ్యూస్ అయిన మోనోసైట్ మ్యాక్రోఫేజ్గా డెవలప్ అవుతుంది. థ్రాంబోపాయిసిస్ ఇందులో 4 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మెగాకారియోబ్లాస్ట్ మెగాకారియోసైట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మెగాకారియోసైట్స్లో ఉన్న సైటోప్లాజం ఫ్రాగ్మెంటేషన్ చేసుకొని ప్లేట్లెట్స్ ఫామ్ చేస్తాయి. ఇదంతా కంట్రోల్ చేసేది ఎవరు? థ్రాంబోపాయిటిన్. లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే హిమోపాయిసిస్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ బోన్ మ్యారోలో జరుగుతుంది. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే ఆర్బీసీ అనేది ట్రాన్స్పోర్టేషన్కి, డబ్ల్యూబీసీ అనేది డిఫెన్స్కి, ప్లేట్లెట్స్ అనేవి క్లాటింగ్కి, ఈ విధంగా ఇలా ప్రొడ్యూస్ చేసే సెల్స్ని నార్మల్ బాడీ ఫంక్షన్ని అండ్ హోమియోస్టాసిస్ని రెగ్యులేట్ చేస్తుంది. బోన్ మ్యారో అనేది ఒక సాఫ్ట్ వాస్కులర్ కనెక్టివ్ టిష్యూ. ఇది బోన్స్లో ఉన్న మెడ్యులరీ క్యావిటీలో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఎ ప్రైమరీ సైట్ హిమోపాయిసిస్. టైప్స్ ఆఫ్ బోన్ మ్యారోలో 2 టైప్స్ ఉంటుంది. రెడ్ బోన్ మ్యారో ఇది హిమోపాయిసిస్లో యాక్టివ్గా ఉంటుంది. ఎల్లో బోన్ మ్యారోలో ఫ్యాట్ స్టోరేజ్ ఉంటుంది. ఎప్పుడైతే సివియర్ ఎనీమియా వస్తుందో అప్పుడు ఇది రెడ్ బోన్ మ్యారోగా కన్వర్ట్ అవుతుంది. కంపోజిషన్ ఆఫ్ బోన్ మ్యారోలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి సెల్యులార్ కాంపోనెంట్, ఇందులో హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్, డెవలపింగ్ బ్లడ్ సెల్స్, రెటిక్యులర్ సెల్స్, మ్యాక్రోఫేజెస్, ఎండోథీలియల్ సెల్స్, ఎడిపోసైట్స్ ఉంటాయి. వీటిని సెల్యులార్ కాంపోనెంట్స్ అంటారు. నెక్స్ట్ నాన్ సెల్యులార్ కాంపోనెంట్స్, ఇందులో రెటిక్యులర్ ఫైబర్స్, గ్రౌండ్ సబ్స్టెన్స్, బ్లడ్ సైనసాయిడ్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్, ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్, వీటిని నాన్ సెల్యులర్ కాంపోనెంట్స్ అంటారు. ఫంక్షన్స్ ఆఫ్ బోన్ మ్యారో, ఫస్ట్ హిమోపాయిసిస్, సెకండ్ ఇమ్యూన్ ఫంక్షన్, థర్డ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్, స్టోరేజ్ ఫంక్షన్ అంటే ఇందులో ఐరన్ స్టోర్ చేసుకుంటుంది కదా మ్యాక్రోఫేజెస్లో, అండ్ ఫ్యాట్స్ని స్టోరేజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఫాగోసైటిక్ ఫంక్షన్, మ్యాక్రోఫేజెస్ ఓల్డ్ అండ్ డిఫెక్టివ్ ఆర్బీసీని రిమూవ్ చేస్తాయి అండ్ సెల్ డెబ్రీస్ని కూడా. లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే బోన్ మ్యారో ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్, ఇమ్యూనిటీ, స్టోరేజ్ అండ్ రెగ్యులేషన్. దీనివల్ల హోమియోస్టాసిస్ మెయింటైన్ అవుతుంది అండ్ నార్మల్ బ్లడ్ కాంపోజిషన్ కూడా మెయింటైన్ అవుతుంది. హిమోగ్లోబిన్ ఇది ఒక రెడ్ కలర్డ్ రెస్పిరేటరీ పిగ్మెంట్ ఇన్ ఆర్బీసీ. ఇది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్కి ఇంపార్టెంట్. స్ట్రక్చర్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఇది ఒక కాంజుగేటెడ్ ప్రోటీన్. ఇందులో 2 గ్రూప్స్ ఉంటాయి, ఒకటి హిమ్ గ్రూప్ అండ్ ఇంకోటి గ్లోబిన్ గ్రూప్. హిమ్ గ్రూప్ సెంటర్లో ఐరన్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ పార్ఫైరిన్. సో ఈచ్ హిమ్ గ్రూప్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్తో మాత్రమే బైండ్ అవుతుంది. టోటల్గా ఒక హిమోగ్లోబిన్లో 4 హిమ్ గ్రూప్స్ ఉంటాయి. ఇది ఒక ప్రోటీన్ పార్ట్. ఇందులో 4 పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటాయి. అడల్ట్లో 2 ఆల్ఫా చైన్స్, 2 బీటా చైన్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ హిమోగ్లోబిన్స్ ఉంటాయి. ఫస్ట్ అడల్ట్, ఫీటల్ అండ్ అబ్నార్మల్ హిమోగ్లోబిన్. అడల్ట్ హిమోగ్లోబిన్లో 2 ఆల్ఫా చైన్స్ అండ్ 2 బీటా చైన్స్ ఉన్న హిమోగ్లోబిన్ 96 to 98% ఉంటుంది. అదే 2 ఆల్ఫా చైన్స్ అండ్ 2 డెల్టా చైన్స్ ఉన్న హిమోగ్లోబిన్ 2 to 3% ఉంటుంది. ఫీటల్స్లో 2 ఆల్ఫా చైన్స్ అండ్ 2 గామా చైన్స్ ఉంటాయి. దీనికి హయ్యర్ ఆక్సిజన్ ఎఫినిటీ ఉంటుంది అడల్ట్స్తో కంపేర్ చేస్తే. నార్మల్ హిమోగ్లోబిన్ సికిల్స్ అండ్ అనీమియాలో అబ్జర్వ్ చేస్తాం. అదర్స్ వచ్చేసరికి కార్బమైనో హిమోగ్లోబిన్, కార్బాక్సీ హిమోగ్లోబిన్, మిథమో హిమోగ్లోబిన్ ఐరన్తో బాండ్ ఫామ్ చేసినప్పుడు ఫామ్ అవుతుంది కానీ ఆక్సిజన్ని క్యారీ చేయలేదు. ఫంక్షన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, యాసిడ్ బేస్ బ్యాలెన్స్,
ఎట్లా అంటే ఇవి బఫర్స్లా యాక్ట్ చేసి బ్లడ్ pHని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ రెడ్ కలర్ టు ఆర్బీసీ నైట్రిక్ ఆక్సైడ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల వాస్కులర్ టోన్ అనేది రెగ్యులేట్ అవుతుంది. ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. ఇందులో బ్లడ్ అనేది లిక్విడ్ నుంచి సెమీ సాలిడ్ జెల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎప్పుడైతే ఇంజురీ అయిందో అప్పుడు ఎక్కువగా బ్లడ్ లాస్ అవ్వకుండా ఇక్కడ ప్రివెంట్ చేస్తుంది. ఫస్ట్ స్టెప్ వాస్కులర్ స్పాజమ్, నెక్స్ట్ ప్లేట్లెట్ ప్లగ్ ఫార్మేషన్, థర్డ్ కోయాగులేషన్. వాస్కులర్ స్పాజమ్ ఎప్పుడైతే ఇంజురీ జరిగిందో అప్పుడు బ్లడ్ వెసల్స్ అన్నీ కూడా ఇమీడియట్గా కన్స్ట్రిక్ట్ అవుతాయి. దీనివల్ల బ్లడ్ లాస్ అనేది మెయింటైన్ అవుతుంది, రెడ్యూస్ అవుతుంది, and it is mediated by reflex nerve action, local myogenic response and endothelin. ప్లేట్లెట్ ప్లగ్ ఫార్మేషన్. ఎక్కడైతే ఇంజురీ అవుతుందో అక్కడ కొలాజన్ వెళ్ళి బైండ్ అవుతుంది. ఈ కొలాజన్ బైండ్ అవడం వల్ల ప్లేట్లెట్స్ యాక్టివేట్ అయ్యి ఏడిహెచ్ని అండ్ థ్రాంబోక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. ప్లేట్లెట్స్ అనేవి ఒక అగ్రిగేషన్లా ఫామ్ అయ్యి బ్లడ్ లాస్ని ప్రివెంట్ చేస్తుంది. ఇది ఒక టెంపరీ ప్లేట్లెట్ ప్లగ్. నెక్స్ట్ బ్లడ్ క్లాటింగ్. ఫైబ్రిన్స్ ఒక మెస్ లాగా ఫామ్ అయిపోయి ప్లేట్లెట్ ప్లగ్ని స్టెబిలైజ్ చేస్తుంది. ఇందులో 2 పాత్వేస్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఒకటి ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్టెన్సిక్ పాత్వే. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే స్టేబుల్ బ్లడ్ క్లాట్. యాంటీకోయాగులెంట్స్ ఇవి ఇన్హిబిట్ చేస్తాయి బ్లడ్ క్లాటింగ్ని. 3 టైప్స్ ఉన్నాయి. ఫిజియోలాజికల్ యాంటీకోయాగులెంట్, ఫార్మకాలజికల్ యాంటీకోయాగులెంట్, ల్యాబొరేటరీ యాంటీకోయాగులెంట్స్. ఫిజియోలాజికల్ యాంటీకోయాగులెంట్ ఆర్ న్యాచురల్ యాంటీకోయాగులెంట్ ఇవి మన బాడీలోనే ఉంటాయి. అండ్ ఫస్ట్ హెపారిన్, ఇవి మ్యాస్ సెల్స్ నుంచి బేసోఫిల్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఇవి యాంటీథ్రాంబిన్ని యాక్టివ్ చేస్తున్నాయి. యాక్టివేట్ అయిన యాంటీథ్రాంబిన్ థ్రాంబిన్ని ఇన్హిబిట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రోటీన్ సి అండ్ ప్రోటీన్ ఎస్. నెక్స్ట్ టిష్యూ ఫ్యాక్టర్ పాత్వే ఇన్హిబిటర్. మన బాడీలో ఉన్న యాంటీకోయాగులెంట్. ఫార్మకాలజికల్ యాంటీకోయాగులెంట్ ఇవి థెరపీస్ పర్పస్కి యూస్ చేస్తాం. లైక్ హెపారిన్, వార్ఫరిన్, డైరెక్ట్ ఓరల్ యాంటీకోయాగులెంట్స్. ల్యాబొరేటరీ యాంటీకోయాగులెంట్ ఇవి బ్లడ్ శాంపిల్స్లో యూస్ చేస్తాం. ఏడిఈకే ఇది కాల్షియం టెస్టెస్లో యూస్ చేస్తాం. సోడియం సిట్రేట్ ఇది కోయాగులేషన్ స్టడీస్లో యూస్ చేస్తాం. ఆక్సలేట్స్ ఇవి కాల్షియం రిమూవ్ చేయడానికి యూస్ చేస్తాం. హెపారిన్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్లో యూస్ చేస్తాం. మెకానిజం ఆఫ్ యాక్షన్. థ్రాంబిన్ ఇన్హిబిషన్లో, కాల్షియం అయాన్ రిమూవల్లో అండ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని బ్లాకింగ్లో యూజెస్. ప్రివెన్షన్ ఆఫ్ థ్రాంబోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎంబోలిజం, బ్లడ్ స్టోరేజ్, ల్యాబొరేటరీ టెస్ట్స్, కార్డియాక్ అండ్ వాస్కులర్ ప్రొసీజర్స్. ఎలా డిటర్మైన్ చేస్తామంటే ఆర్బీసీ మీద ఉన్న సర్ఫేస్ మీద ఉన్న యాంటీజెన్ బట్టి మనం బ్లడ్ గ్రూపింగ్ చేస్తాం. అండ్ యాంటీబాడీస్ ఏమో ప్లాస్మాలో ఉంటాయి. ఇంటరాక్షన్ బిట్వీన్ యాంటీజెన్ అండ్ యాంటీబాడీ అగ్లూటినేషన్. సర్ఫేస్ మీద ఉన్న యాంటీజెన్ బట్టే కదా గ్రూపింగ్ చేస్తుంది. సో సర్ఫేస్ మీద ఏ ఉంటే ఆ బ్లడ్ గ్రూప్ ఏ అవుతుంది. అది సర్ఫేస్ మీద బి ఉంటే బి అవుతుంది. సర్ఫేస్ మీద ఏబి 2 యాంటీజెన్స్ ఉంటే అది ఏబి బ్లడ్ గ్రూప్ అవుతుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. వీటికి ఆపోజిటే యాంటీబాడీస్. యాంటీజెన్స్ అనేవి గ్లైకోప్రోటీన్స్. యాంటీబాడీస్ న్యాచురల్గా ఫామ్ అవుతాయి విత్ ఇన్ 1 year ఆఫ్ లైఫ్. ఒకవేళ యాంటీజెన్ అండ్ యాంటీబాడీ రియాక్షన్ కనుక మిస్ మ్యాచ్ అయితే హిమోలైసిస్ జరుగుతుంది. బ్లడ్ గ్రూప్ యూనివర్సల్ డోనర్, ఏబి బ్లడ్ గ్రూప్ యూనివర్సల్ రెసిపిటెంట్. RH ఫ్యాక్టర్ ప్రెజెన్స్ ఆఫ్ డి యాంటీజెన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డి యాంటీజెన్ ఉంటే అది పాజిటివ్, లేకపోతే నెగిటివ్. యాంటీబాడీస్ ఐజీజీ టైప్. ప్లాస్మా ప్రోటీన్స్ అంటే ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్స్ ఏవైతే ప్లాస్మాలో ప్రజెంట్ అయి ఉంటాయో ఇవి ట్రాన్స్పోర్ట్లో, రెగ్యులేషన్లో, ఇమ్యూనిటీలో, క్లాటింగ్లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. 3 types of proteins: albumin, globulin, fibrinogen, and regulatory proteins like enzymes, hormones. Maintenance of osmotic pressure by albumins, immunity lo globulins, blood clotting lo fibrinogens, buffering action acid base balance అవుతుంది. ఎనీమియాలో హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, ఆర్బీసీ కౌంట్ తగ్గుతుంది,
ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ ఆఫ్ బ్లడ్ తగ్గిపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ సప్లై టిష్యూస్కి రెడ్యూస్ అవుతుంది. మేల్స్లో 13 to 18 గ్రామ్స్, అడల్ట్ ఫీమేల్స్లో 11.5 to 16 గ్రామ్స్ ఉంటుంది హిమోగ్లోబిన్. కాజెస్ ఆఫ్ ఎనీమియా: డిక్రీజ్డ్ ఆర్బీసీ ప్రొడక్షన్, ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ రావడం వల్ల, విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల, లేకపోతే ఫాలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల, లేదా ఇంక్రీజ్డ్ ఆర్బీసీ డిస్ట్రక్షన్, లేకపోతే బ్లడ్ లాస్ వల్ల కూడా అవ్వచ్చు. వల్ల ఎఫెక్ట్స్ ఏంటంటే ఆక్సిజన్ డెలివరీ తగ్గిపోతుంది, ఈజీగా ఫెటిక్గా అవుతారు, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. జాండీస్ ఉన్న పీపుల్స్లో ఎల్లో కలర్ డిస్కలరేషన్ వస్తుంది స్కిన్లో, స్క్లీరాలో, మ్యూకస్ మెంబ్రెన్స్లో డ్యూ టు బిలిరూబిన్ లెవెల్స్. టైప్స్ ఆఫ్ జాండీస్: 3 టైప్స్. హిమోలైటిక్ జాండీస్, ఇది ఎందుకు వస్తుందంటే ఎక్సెస్గా ఆర్బీసీ డిస్ట్రక్షన్ జరిగినప్పుడు. ఫిజియలాజికల్ బేసిస్ ఏంటంటే ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ లో లివర్ కెపాసిటీ ఎక్సీడ్ అవుతుంది. సెకండ్ వన్ హెపాటిక్ జాండీస్, ఇది ఎందుకు వస్తుందంటే లివర్ సెల్ డ్యామేజ్ అవ్వడం వల్ల వస్తుంది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే డిఫెక్టివ్ అప్టేక్, కాంజుగేషన్ అండ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ బిలిరూబిన్. ఇందులో బోత్ కాంజుగేటెడ్ అండ్ అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ హెపటైటిస్. థర్డ్ వన్ అబ్స్ట్రక్టివ్ జాండీస్, లో బైల్ ఫ్లో అబ్స్ట్రక్ట్ అవడం వల్ల బిలిరూబిన్ ఇంటెస్టైన్స్కి రీచ్ అవ్వలేదు. దీని ఫీచర్ ఏంటంటే ఇంక్రీజ్ ఆఫ్ కాంజుగేటెడ్ బిలిరూబిన్. ఎగ్జాంపుల్ ట్యూమర్స్ అండ్ గాల్ స్టోన్స్. లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే ఎనీమియాలో ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ ఆఫ్ బ్లడ్ ఎఫెక్ట్ అయితే జాండీస్లో డిజార్డర్స్ ఆఫ్ బిలిరూబిన్ మెటబాలిజం. ఫైనల్గా ఈ బోత్ కండిషన్స్ వల్ల ఫిజియోలాజికల్ అండ్ ప్యాథలాజికల్ డిస్టర్బెన్స్ వస్తాయి. కంప్లీట్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగడం మాత్రం మర్చిపోకండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.